హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ ఎమీన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ అనే చాప్టర్ను నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. తెలుగులో విజాతీయ వలయ సమ్మేళనాలు అని అంటారు. హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. Cyclic compounds are mainly two types. Homocyclic compounds, heterocyclic compounds. సజాతీయ వలయ సమ్మేళనాలు, విజాతీయ వలయ సమ్మేళనాలు. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే సజాతీయ వలయ సమ్మేళనాలు, హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే విజాతీయ వలయ సమ్మేళనాలు. ఫస్ట్ వన్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ ఆటమ్స్. are called homocyclic compounds. హోమోసైక్లిక్ అంటే ఏంది? వలయ కార్బన్ పరమాణులతో నిర్మితమైనటువంటి వలయాన్ని, అంటే వలయంలో కార్బన్ పరమాణువులు మాత్రమే ఉన్నట్లయితే ఆ వలయ సమ్మేళనాలను హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ బెంజిన్, నాఫ్థలిన్, ఆంథ్రసిన్, సైక్లోహెక్సేన్ ఎక్సెట్రా. మనం వీటిని కనుక గమనించినట్లయితే బెంజిన్ కార్బన్ పరమాణులతో నిర్మితమైనటువంటి ఒక వలయం. అదేవిధంగా నాఫ్థలిన్, ఆంథ్రసిన్, సైక్లోహెక్సేన్ వీటిలో ఓన్లీ కార్బన్ పరమాణులు మాత్రమే ఆ వలయంలో ఉంటాయి. కార్బన్ పరమాణులతో మాత్రమే ఏర్పడేటటువంటి వలయాన్ని, అంటే సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ పరమాణులతో నిర్మితమైనటువంటి వలయాన్ని మనం హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటారు. నెక్స్ట్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ one or more heteroatoms like nitrogen, oxygen, sulfur are called heterocyclic compounds. హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటే ఒక వలయంలో కార్బన్ పరమాణులతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నైట్రోజన్ పరమాణువులు కానీ, ఆక్సిజన్ పరమాణువులు కానీ, సల్ఫర్ పరమాణువులు కానీ కలిగి ఉన్నట్లయితే అటువంటి వలయ సమ్మేళనాలను విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ one or more heteroatoms like nitrogen, oxygen, sulfur are called heterocyclic compounds. These are stable and exhibit aromatic properties. Examples దీంట్లో 5-membered heterocyclic compounds, 6-membered heterocyclic compounds అనేవి ఉంటాయి. 5-membered heterocyclic compounds అంటే దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ heterocyclic compounds ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫీన్. These are 5-membered heterocyclic compounds. Next 6-membered heterocyclic compounds pyridine, pyran, piperidine. ఇవి 6-membered heterocyclic compounds.
6-membered heterocyclic compounds. Next, bicyclic compounds. Bicyclic compounds. Example, quinoline, isoquinoline, indole. Quinoline, isoquinoline, indole. ఇవన్నీ కూడా bicyclic compounds. Next one, classification of heterocyclic compounds. Depending on the size of the heterocyclic ring, they are classified into three types. విజాతీయ వలయ సమ్మేళనంలో వలయం యొక్క పరిమాణాన్ని బట్టి వీటిని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఫస్ట్ వన్, 5-membered heterocyclic compounds. 5 పరమాణువులు గల విజాతీయ వలయ సమ్మేళనాలు. నెక్స్ట్ 6-membered heterocyclic compounds. 6 పరమాణువులు గల విజాతీయ వలయ సమ్మేళనాలు. నెక్స్ట్ థర్డ్ వన్, condensed or fused heterocyclic compounds. సంగణన విజాతీయ వలయ సమ్మేళనాలు. 5-membered heterocyclic compounds, 6-membered heterocyclic compounds, condensed or fused heterocyclic compounds. First one, 5-membered heterocyclic compounds. These compounds contain 5 atoms in the ring out of which 4 carbon atoms. These compounds contain 5 atoms in the ring out of which 4 are carbon atoms and one is heteroatom. వీటిలో విజాతీయ పరమాణువుతో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. చూడండి ఇక్కడ 1, 2, 3, 4. సో ఇక్కడ 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. విజాతీయ పరమాణువు ఏంది ఇక్కడ? నైట్రోజన్. ఈ విజాతీయ పరమాణువుతో కలిపి మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి? 5 పరమాణువులు ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటున్నాం? 5-membered heterocyclic compounds. అదేవిధంగా ఫ్యూరాన్ గమనించినట్లయితే దీన్ని ఏమంటున్నాం? ఫిర్రోల్. నెక్స్ట్ ఫ్యూరాన్ గమనించినట్లయితే కూడా వీటిలో విజాతీయ పరమాణువుతో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. 1, 2, 3, 4. చూడండి ఇక్కడ ఈ 4 కార్బన్ ఆటమ్స్ ఆక్సిజన్తో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. సో ఫ్యూరాన్ అనేది ఒక 5-membered heterocyclic కాంపౌండ్. అదేవిధంగా మీరు థయోఫిన్ గమనించినట్లయితే 1, 2, 3, 4 సల్ఫర్తో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. సో థయోఫిన్ అనేది 5-membered heterocyclic కాంపౌండ్. అదేవిధంగా మీరు ఇమిడజోల్ అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 హెట్రో ఆటమ్ అని ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ హెట్రో ఆటమ్స్ కూడా ఉండొచ్చు. ఇమిడజోల్, ఎగ్జాంపుల్ ఇమిడజోల్. నెక్స్ట్ ఆక్సజోల్, థయోజోల్. మీరు ఏ ఎగ్జాంపుల్ను గమనించినప్పటికీ విజాతీయ పరమాణువుతో కలిపి మనకి ఇక్కడ 5 పరమాణువులు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఏమంటున్నాం? 5-membered heterocyclic compounds అని అంటున్నారు. నెక్స్ట్ 6-membered heterocyclic compounds. వీటిలో విజాతీయ పరమాణువుతో కలిపి 6 పరమాణువులు ఉంటాయి. These compounds contain 6 atoms in the ring out of which 5 are carbon atoms and one is heteroatom. ఎగ్జాంపుల్ గమనించండి. పిరిడిన్ కనుక మనం గమనించినట్లయితే 1, 2,
3 4 5 6 హెట్రో ఆటంతో కలిపి 6 పరమాణువులు ఉంటాయి. ఇక్కడ 5 ఏమో కార్బన్ పరమాణువులు, నైట్రోజన్తో కలిపి 6, టోటల్గా 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. అదేవిధంగా పైరాన్, పైపరిడిన్ ఇవన్నీ కూడా 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్, కండెన్స్డ్ ఆర్ ఫ్యూజ్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. కండెన్స్డ్ ఆర్ ఫ్యూజ్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. In these compounds, a benzene ring is fused with 5 or 6 membered heterocyclic ring. Beside, there are other heterocyclic compounds which contain 2 or more heteroatoms in the ring. వీటిలో విజాతీయ వలయ సమ్మేళనం ఇతర వలయ సమ్మేళనాలతో కలిపి ఉంటుంది. వీటిలో విజాతీయ వలయ సమ్మేళనం ఇతర వలయ సమ్మేళనాలతో కలిసి ఉంటుంది. దీన్నే సంగణన విజాతీయ వలయ సమ్మేళనాలు అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ క్వినోలిన్, ఐసోక్వినోలిన్, క్వినోలిన్, ఐసోక్వినోలిన్, ఇండోల్, బెంజోఫ్యూరాన్, బెంజోఫ్యూరాన్, కార్బజోల్. క్వినోలిన్, ఐసోక్వినోలిన్, ఇండోల్, బెంజోఫ్యూరాన్, కార్బజోల్. దీస్ ఆర్ కండెన్స్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. ఈ విధంగా విజాతీయ వలయ సమ్మేళనాలలో వలయం యొక్క పరిమాణాన్ని బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 5 పరమాణువులు గల విజాతీయ వలయ సమ్మేళనాలు, 2 6 పరమాణువులు గల విజాతీయ వలయ సమ్మేళనాలు, 3 సంగణన విజాతీయ వలయ సమ్మేళనాలు. 5 మెంబర్డ్ హెటరోసైక్లిక్ రింగ్, 6 మెంబర్డ్ హెటరోసైక్లిక్ రింగ్, కండెన్స్డ్ ఆర్ ఫ్యూజ్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్, ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ఎలా తయారు చేస్తారో మెథడ్స్ను మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.